పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం అందరు తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం అందరు తీయండి. మొదటి నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగిరి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అక్కడ కాపండి. తర్వాత దాని కింద చాలా విలువైన మాటలు యేసు ప్రభు రాశాడు. యేసు ప్రభు మొట్టమొదటి ప్రసంగం ఇది. ఈ ధన్యతలు వీటి మీదనే అన్ని స్తంభాల మీద యెరూషలేములో ఒక మందిరం, ఇజ్రాయెల్ దేశంలో ఒక మందిరాన్ని కట్టున్నారు. కానీ దీని కింద ఈ 11వ వచనంలో ఉన్న మాటని మనం చాలా జాగ్రత్తగా చదవాలి. అక్కడి నుంచి మనం చదువుకుందాం. ఇప్పుడు వరకు ఇవన్నీ పైనవన్నీ కరెక్టే కాదన్ను. ఆ కింద ఉన్నది ఇప్పుడు చదువుదాం. ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్ట్ దీని మీద ఆధారపడి ఉంటుంది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డగా పలుకునప్పుడు, మళ్ళీ చెప్తాను వినండి, నా నామము నిమిత్తం మిమ్మును నిందించి, పెద్ద చెప్పండి అందరూ, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డగా పలికినప్పుడు మనం ఏం చేయాలి? యేసు ప్రభు అప్పుడే ఆయన కొండ మీద ఎక్కి కూర్చొని ఆయన ప్రజలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్తూ ఉన్న మాటలు, అందరూ చాలామంది గుంపులుగా వస్తున్నారు. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారో నాకు తెలుసని యేసుప్రభు కొండ ఎక్కి పైన పోయి కూర్చున్నాడు. ఆయన ప్రజలు మాత్రం ఆయన దగ్గరికి వచ్చారు, అందరూ రాలేదు. వాళ్ళతో నోరు తెరిచేలా మాట్లాడుతున్నాడు. నా నామము నిమిత్తం మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలని చెప్తారు. దేవుని నమ్ముకున్న బిడ్డల మీద వచ్చే ఆరోపణలు యేసుప్రభు అప్పుడే పసిగట్టి తన ప్రజలకు చెప్తున్నాడు. ఇటువంటివన్నీ వస్తాయి, కామన్, రావాలి. అవన్నీ వచ్చినప్పుడే మనం నిజమైన దేవుని బిడ్డలమో కాదో తెలుస్తుంది. చేత తెలియజెప్ప గట్టిగా చెప్పు, హుషారుగా చెప్పు. రావాలా వద్దా? రావాలి. రాకపోతే మనం దేవుని బిడ్డలమే కాదు. ఒక బిడ్డను పుట్టగానే వాడు ఏడవకపోతే నర్సు ఫటాఫటాను కొట్టి గిచ్చి ఏడిపిస్తుంది. వాడు ఏడుస్తుంటే అమ్మో ఆరోగ్యంగా ఉన్నాడు, బాగున్నాడు అని అర్థం. ఈ లోకములో ఉన్నవారు, దేవునికి విరోధమైన ప్రజలు, జనులు, దేవుని నమ్ముకున్న మనల్ని ఆయన నామము నిమిత్తం మనల్ని నిందిస్తారు, హింసిస్తారు, మన మీద అబద్ధమైన మాటలు చెప్తారు, చెడ్డగా పలుకుతారు. వినడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. ఆయనకి ఎప్పుడో తెలుసు, యేసు ప్రభుకి తెలుసు ఇటువంటి అన్నీ జరుగుతాయని. అందుకనే
మనకు చెప్తున్నాడు, నా నామము నిమిత్తం మీకు ఇలాంటివన్నీ వస్తాయి. అమాయకులు ఇలాంటి కథలన్నీ అల్లతారు, చెడ్డగా చెప్తారు, చెడుగా చెప్తారు, దాన్ని అల్లతారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమనుకుంటారు ప్రజలు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమనుకుంటారు ప్రజలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని కాదు, మనల్ని కూడా అలాగే అంటారు. అబద్ధాలు చెప్పడం సాతాను యొక్క లక్షణం. మేము నిద్రపోతుంటే యేసు ప్రభుని శిష్యులు వచ్చి తీసుకెళ్ళిపోయారు అన్నారు. నిద్రపోతుంటే ఎలా చూస్తారు? సమాధిలో ఉన్న క్రీస్తుని యేసు ప్రభు శిష్యులు వచ్చి తీసుకెళ్ళిపోయారు. మేము నిద్రపోతుంటే తీసుకెళ్ళి, నిద్రపోయేవాడు ఎలా చూస్తాడు? అన్ని అబద్ధాలే. నిద్రపోతుంటే వెళ్ళలేదు ఎలా చూస్తారు? ఒక పెద్ద ఫ్యాక్టరీ ఓనరు ఫ్యాక్టరీని చూద్దామని లోపలికి వెళ్ళబోతున్నాడు. తెల్లవారుజామున అక్కడున్న వాచ్మెన్ యజమాని దగ్గరికి వచ్చి, అయ్యగారు మీరు లోపలికి వెళ్ళొద్దు, ఎందుకంటే నేను కత్తితో పొడుస్తారు. ఈరోజు లోపల కత్తితో పొడుస్తారు. నీకెలా తెలుసు? రాత్రి నాకు కల వచ్చింది, ఈరోజు నువ్వు లోపలికి వస్తే నేను కత్తితో పొడుస్తాను. కోడి కత్తి కాదులే, కత్తితో పొడుస్తానన్నారు లోపలికి వస్తే అని వాచ్మెన్ చెప్పాడు. వాచ్మెన్ చెప్పంగానే యజమానుడు ఏం చేశాడు తెలుసా? వీడి ఉద్యోగం తీసేయండి ఈరోజు అన్నాడు. ఎందుకు తీసేయమన్నాడంటే, రాత్రి వాడికి కల వచ్చిందంటే వాడి ఉద్యోగంలో దేనికోసం పెట్టారు? వాచ్మెన్ చేసిన పని ఏంటి? రాత్రి అంతా మేలుకొని ఎవరు లోపలికి రాకుండా చూడాల్సిన పని. వాడు నిద్రపోతే కదా కల వచ్చింది. వాడికి నిద్రపోతే కల వచ్చింది, ముందు వీడి ఉద్యోగం పెరిగేసి అన్నాడు. ఒక అబద్ధానికి వెనక కొద్ది నిమిషాలు ఆలోచించి కానీ మనం గమనించి చూస్తే దాని నిజస్వరూపం బయటపడుతుంది. కొంచెం వెయిట్ చేయాలి, కొంచెం ఆగాలి, కొంచెం సమయం పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా సరే మన మీద నిందలు వచ్చినప్పుడు, ఆయన నామ నిమిత్తం మనకి నిందలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు, అబద్ధంగా మాట్లాడినప్పుడు, చెడ్డగా మన మీద చెప్పినప్పుడు మనం ఏం చేయాలని అక్కడ కింద రాశాడు, చదవండి. సంతోషించి ఆనందించి. మీరందరూ సంతోషం అని చెప్పండి, మగవాళ్ళందరూ సంతోషించి చెప్పు వెతగా, ఆనందించి. చూడు వీళ్ళ గొంతులు చూడు ఎట్నాయో. ఇంకోసారి చెప్పండి, సంతోషించి. నిజముగా నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవైతే, నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నవాడువైతే, నీవు నిజముగా మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభు కొరకు సాక్షిగా ప్రత్యక్షమవుతుంది దేవునికి. అనేకులకి ఆయనలో ఉన్న వెలుగు నీలో ఉండి, ఆ వెలుగు ఆశ్చర్యకరమైన వెలుగు అనేకులకి నువ్వు ప్రకటించాలనుకుంటే, అనేకులు తెలుసుకోవాలనుకుంటే, నువ్వు నిజముగా దేవుని బిడ్డవే అయితే నువ్వు ప్రకాశించేది ఎప్పుడో తెలుసా? నీకు నిందలు వచ్చినప్పుడు. నువ్వు ఎప్పుడు ప్రకాశిస్తావో తెలుసా? నీ మీద అబద్ధంగా చెప్పినప్పుడు, నీ మీద ఏమైనా చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? సంతోషించాలి. చెప్పండి, సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకు సంతోషించాలి, ఎందుకు ఆనందించాలంటే, పరలోకమందు మీ ఫలము అధికము చేసుకునేందుకొరకు మనం సంతోషించాలి. కొట్టేదేదో సచ్చు కొడతారు, బాగా కొడతారు. పరలోకములో మీ ఫలము అధికము కావాలంటే శత్రువు సాతాను ఎప్పుడైతే నిందిస్తాడో, ఎప్పుడైతే మన జీవితంలో మనకి అవమానకరంగా నిందించి హింసించినప్పుడు, హింసలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అబద్ధంగా ఎవరన్నా చెప్పుకున్నప్పుడు, చెడ్డగా మనల గురించి మాట్లాడినప్పుడు, మామూలుగా మానవత్వం ఉన్న ఎవడైనా సరే, మనిషిగా ఉన్న ఎవరైనా సరే తల మీద చేతులు పెట్టుకొని కూసుంటా. ఏమైందిరా నీకు? ఏమైందేమయ్యా, నా బాధలు ఎవరికి చెప్పుకుంటావు? చేయని అన్నీ నా మీద వచ్చి పడ్డాయి.
లేనిపోని తలకాయ నొప్పి వచ్చి పడింది నా మీద అని నెత్తి మీద చేతులు పెట్టుకొని కూర్చొని ఏదో రాజ్యాలు బాగొట్టుకున్న రాజులాగా, బ్యాగులు బాగొట్టుకున్న ఆడవాళ్ళలాగా, బ్యాగులు బాగొట్టుకుంటే ఎట్టుంటారు, పర్సులు బాగొట్టుకుంటే ఆ టైపు నెత్తి మీద చేయి పెట్టుకొని ఉసూరుమంట కూర్చొని ఉంటారు. ఎవరికైనా మనకు నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, అబద్ధంగా పలికినప్పుడు, చెడ్డగా మాట్లాడినప్పుడు మన జీవితంలో ఎప్పుడైనా సరే నిరుత్సాహపడిపోయి మన జీవితంలో దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఉండకుండా అప్పుడు దేవునికి దూరం అయిపోయే పరిస్థితికి ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారంటే నిజముగా ఈ వాక్యాన్ని చదవకే. ఈ వాక్యం ఏం చెప్తుంది? ధన్యతలు ఈ కొండ మీద, ధన్యతల కొండ మీద యేసుప్రభు చెప్పిన ఈ మాటల్లో ఏముంది? ఏమంటున్నాడు? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించండి, ఆనందించండి. ఆమేన్. ధైర్యంగా చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అనారోగ్యం అయిపోవడానికి కారణం, చాలామంది జీవితాల్లో నిరుత్సాహం రావడానికి కారణం, చాలామంది జీవితాలలో వాళ్ళ జీవితంలో వాళ్ళే నేను ఎందుకు బ్రతకాలి, నేను చనిపోతే బాగును అని నిర్ణయాలు తీసుకొని క్షణిక ఆవేశంలో జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కారణాలు ఈ 4. నింద. యేసన్న గారు మాకు చెప్పేవాళ్ళు, ఒక నింద ఒక 100 అన్నాడు. చప్పడగొండి గట్టిగా. ఒక నింద ఒక 100, నిందలు వస్తే ఒక 100 అన్నాడు. 14 మైళ్ళలో చచ్చి పడిపోయి ఉంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆ చచ్చి పడిపోయింది, యేసన్న గారు దాని కింద పడి చచ్చిపోయారని చెప్పుకున్న వాళ్ళు చాలామంది. పల్లెటూరులో ఉన్న వాళ్ళంతా, జనాలంతా వచ్చి యేసన్న గారి దగ్గరికి వచ్చి, యేసన్న గారు చచ్చి పడిపోయిందంట, అది నువ్వు దాని కింద పడి చచ్చిపోయావని చెప్పారే. అయ్యయ్యో బ్రతికున్నానమ్మా, కళ్ళ ముందు కనిపిస్తున్నాను కదా, కనిపించినాక ఎందుకు అడగాలి అలాగంటే అంతా చెప్పుకుంటారు. చచ్చి మైకి మీద కూడా చెప్పారు ఆ పాస్ట్ అయితే, నువ్వు చచ్చిపోయావంట కదా చచ్చి కింద పడి అంటే అని చిన్నగా డబ్బులు తీసి 100 రూపాయలు ఇచ్చిపోవడం. ఒక్కొక్కరు 100 రూపాయలు. సుమారు ఒక పడిపోయానని తెలిసి సుమారు ఒక 700 మంది 800 మంది వచ్చి 800 మంది 100 రూపాయలు ఇస్తే ఎంత? నిందలు మనకు 100. చెప్పండి, నిందలేంటి మనకు 100. ఒక నింద ఒక 100 అన్నాడు. ఒక నింద వస్తే నువ్వు గట్టిగా నిలబడితే నువ్వు నిజమైన దేవుని బిడ్డవో కాదు అప్పుడే నీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మీద నింద వచ్చిందా సహోదరి? నువ్వు అనుకోని నింద నీ మీద పడిందా? నీ మీద అనవసరమైన హింసలు నీ మీద హింసిస్తున్నారా? లెక్క చేయబాక, పొరపాటును లెక్క చేయకు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని నామము నిమిత్తం నిలబడిన బిడ్డవి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని ఆరాధిస్తున్న బిడ్డవి, దేవుని కొరకు సాక్షిగా జీవిస్తున్న బిడ్డవి. నువ్వు భయపడకూడదు, పొరపాటును భయపడకూడదు. మన దేవుడు ఎవరు? యూదా గోత్రపు కొదమ సింహం. ఎవరు మనం? చెప్పండి. యూదా గోత్రపు కొదమ సింహముల యొక్క బిడ్డలం మనం. పరలోకంలో నీ ఫలం అధికం అవ్వాలంటే నువ్వు సంతోషించాలి. అప్పుడు సంతోషించాలి. అయ్యా సుడిగాలి కొట్టింది, 4 మూలల్లో కొట్టింది, ఇళ్ళు 4 మూలల్లో సుడిగాలి కొట్టింది, బిడ్డలు చచ్చిపోయారు, అయిపోయారు నీ కుటుంబం. నేను దిగంబరిగా వచ్చాను, తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చెను. చెప్పండి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. సాతానుగాడికి ఒకటే దెబ్బ, కొట్టే దావడ దెబ్బ, గోడ దెబ్బ. దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని అలా వచ్చింది. ఏమైనా చేయగలిగిందా? చెప్పండి. ఏమీ చేయలేదు. దాని తంత్రములు మనం ఎరగని వారం కాదు, సాతాను కుతంత్రములను ఎరగని వారము కాదు. మనం ఎవరమే? మన దేవుడు మన పక్కన ఉన్నాడు. మనము భయపడము, ఎన్నటికి భయపడం. దావీదు అంటాడు,
అపోస్తుల కార్యం 2:25 అంటాడు. అపోస్తుల కార్యం 2:25 దావీదు అంటాడు, ఒక విలువైన మాట అంటున్నాడు దావీదు, నా ఎదుట ప్రభువుని చూస్తా ఉన్నాను, ఆయన నా కుడి పార్శ్వం ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆయన నా కుడి పక్కన ఉన్నాడు. నిందలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నా గురించి చెడుగా చెప్పినప్పుడు నేను భయపడను. 116 కీర్తనలో సేమ్ వర్డ్ రిపీట్ ఉంటుంది. సేమ్ 116 కీర్తనలో ఉన్నది, దాన్ని ఇక్కడ రాశాడు. నేను ఆయన మీద గురి పెట్టుకొని ఉన్నాను అంటాడు అక్కడ. నేను ఆయన మీద గురి పెట్టుకొని ఉన్నాను, నేనెన్నడూ కదల్చబడను. నా ప్రక్కన ఆయన ఉన్నాడు. ఆయన నా ప్రక్కన ఉన్నాడు. నీ పక్కన ఆయన ఉన్నాడా? ధైర్యంగా చెప్పు, హల్లెలూయా చెప్పు. నీ పక్కన ఆయన ఉంటే చెప్పు. ఆయన నీ పక్కన ఉంటే నువ్వెందుకు భయపడతావు? ఆయనకి రాని నిందలా? ఆయనకి రాలేదా నిందలో? ఆయన బిడ్డలమే మనం. మనకు వస్తాయి నిందలు, వస్తాయి హింసలు వస్తాయి, అబద్ధంగా మాట్లాడతారు, చెడ్డగా మాట్లాడతారు. లోకం మాట్లాడినప్పుడు మనం రియాక్షన్ ఏంటంటే సంతోషించాలి, ఆనందించాలి. నీ జీవితంలో ఎప్పుడైనా సరే పరలోకములో నీ ఫలము అధికమవ్వాలంటే ఖచ్చితంగా నీకు హింసలు, నిందలు, అవమానాలు చెడ్డగా నీ మీద రావాలి. రాకపోతే నువ్వు దేవుని బిడ్డవే కాదు. రావాలి, ఖచ్చితంగా రావాలి. ధైర్యంగా నిలబడాలి. నువ్వు ఈ వయసు వచ్చింది, నా మీద నిందలు వచ్చాయ్యా, ఈ వయసులో నాకు ఈ నిందలు ఎందుకయ్యా, నేను బతకను, నేను చచ్చిపోతా. ఏం మాటలయ్యి, అవివేకంగా మాట్లాడుతున్నావు. దేవుని నామానికి అపకీర్తి కలిగినట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వెవరివి? యేసయ్య బిడ్డవి, రక్షించబడిన వాడివి, రక్షించబడిన దానివి. నువ్వు ఎలా నిలబడాలి, ఎలా ధైర్యంగా దాన్ని ఫేస్ చేయాలి? ధైర్యంగా నిలబడి, నేను దేవుని బిడ్డని, దాన్ని నేను ఎదిరించగలిగే శక్తి నాకు ఇచ్చున్నాడని నిలబడి, నువ్వు ధైర్యంగా నిలబడినప్పుడు సాతాను తోక ముడుచుకొని వెళ్ళిపోతాడు. నువ్వు కానీ ఆ సమయంలో ధైర్యంగా నిలబడితే వాడు పారిపోతాడు. అప్పుడు నువ్వు కానీ వాడు వేసిన వలలో చిక్కావంటే సాలిపురికి గూళ్ళో పురుగు పడినట్టు రెక్కలీర్చి, కాళ్ళీర్చి, తలకాయని తుంచిపెట్టి డిన్నర్ చేసుకుంటాడు. మన దేవుడు అంటున్నాడు, నువ్వు అవన్నీ వచ్చినప్పుడు నువ్వెందుకు బాధపడతావు? అప్పుడు నువ్వేం చేయాలి? సంతోషించు, ఆనందించు. ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డలలో ఈ సంతోషం, ఆనందం కుదువైంది. అనవసరమైన సంతోషాలు ఉన్నాయి. కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు ఏం ప్రార్థన, ఏం గుడి, ఏం చర్చి, ఏం ప్రార్థన? దేవుని నమ్ముకొని ఏం లాభం? ఎందుకు పోవాలి మందిరానికి? ఎందుకు చర్చి? ఎందుకు ప్రార్థన? ఈ బాధలు వచ్చినప్పుడు ఎందుకు మందిరానికి వెళ్ళాలి? దేవుడు అనేవాడు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? నా మీద నిందలు, నా మీద అవమానాలు, నా భర్తే నన్ను విడిచిపెట్టేశాడు, నా బ్రతుకు ఎందుకు ఇట్లాగా అయిపోయింది, నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, నా బ్రతుకు ఇంతేనా అని నీ జీవితంలో ఎన్నటెన్నటికి నీవు సాతానికి చోటు ఇవ్వకూడదు. ఆమేనండి, హల్లెలూయా కాదు, ఆమేనండి, ఆమేనండి, గట్టిగానండి, ఆమేన్. సాతానికి మీరు చోటు ఇవ్వకూడదు. మీకు ఒక ఎమర్జెన్సీ ఇలా జరిగినప్పుడు ఒక ఎమర్జెన్సీగా ఒక బైబిల్లో చదువుకునే ఒక రెఫరెన్స్ మీకు ఇస్తా. మామూలుగా మన గవర్నమెంట్ 108 పెట్టింది. 108కి కొడితే వాడు ఎక్కడున్నా కానీ యాక్సిడెంట్ అయినా ఏం జరిగినా ఇమ్మీడియట్గా 5 నిమిషాలు అక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళిపోద్ది. మీకు 108 కాదు, దానికి ఇంకొక నెంబర్ ఎక్కువేసి 109 అని కీర్తన చదవండి. నా స్తుతికి కారణభూతుడాగు దేవా, నా స్తుతికి
కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము. మౌనముగా ఉండకు. నన్ను చెరపవాలని భక్తిహీనులు తమ నోరు, నన్ను చెడిపోయాలని, నన్ను చెరపాలని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. కపటము కలిగిన నోళ్ళు తెరిచి ఉన్నారు చాలా మంది. ఈ కీర్తన దావీదు రాస్తున్నాడు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నా మీద అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాలు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు మాట్లాడుతున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుతున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. నేను ప్రేమ చూపిస్తుంటే వాళ్ళు పగబడుతున్నారు. చూడండి, నైజం అనేది పోదు, స్వభావం అనేది పోదు. మనకు ప్రేమ చూపించే స్వభావాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. గట్టికి చేత తెల్లలు చెప్పండి. శత్రువుకి ప్రేమ చూపించేది కదా, అదంతే. మనం ప్రేమ చూపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? పగ చూపిస్తున్నారు. ఒకడిద్దరు పోతున్నారంట దారిలో, ఒక నీళ్ళ తొట్టులో ఒక తేలు పడిపోయింది. తేలు పడిపోతే వీడు ఏం చేశాడు? చేయి బట్టి, అయ్యయ్యో నీళ్ళలో పడిపోయింది చచ్చిపోద్దని చేయి పెట్టి తేలుని అట్లా తీసి బయట వేయడానికి తేలుని తీసాడు. తీస్తే ఆ తేలు కుట్టింది. కుడతదిరా అని పక్కనవాడు అంటున్నా కానీ వాడు దాన్ని తీసి పక్కకేసాడు. పక్కకేసిన తర్వాత అటు వేయిపోయేటప్పుడు ఉన్నటువంటి స్లిప్ మళ్ళీ నీళ్ళలో పడిపోయింది. దాన్ని చేయత్తేదిగా కరిస్తే మళ్ళీ కరిసింది, దాన్ని ఎందుకు ఎత్తడం నువ్వు అని పక్కనోడు అన్నాడు. మరలా చేయి పెట్టి మళ్ళీ దాన్ని తీసి బయట వేసాడు. మళ్ళీ కరిసింది. సిగ్గు లేదా, ఒకసారి కరిస్తే బుద్ధి లేదా నీకు, మళ్ళీ దాన్ని ఎత్తి పైన వేసామని పక్కనోడు చెప్పాడు. వీడన్నాడు, మనం దాన్ని కాపాడుతామన్నామన్న సంగతి దానికి తెలియదు. దేనికి తెలీదు? తేలిదు తెలుసా? దాన్ని నీళ్ళలో పడి చచ్చిపోతున్నారు కదా మనం బయటికి తీస్తున్నది. మన బుద్ధి కాపాడే బుద్ధి, దాని బుద్ధి కరిసే బుద్ధి. తేలు బుద్ధి, దాన్ని కరిసే బుద్ధి, దాని బుద్ధి అదే. అది నిందలేయటం, చెడ్డగా చెప్పటం, అబద్ధంగా మాట్లాడటం, దాని బుద్ధి అదే. కానీ మనకు దేవుడిచ్చిన క్రీస్తు ప్రేమ, మనం ప్రేమ చూపించడమే దేవుడు మనకిచ్చిన ఆయుధం. మన దేవుడికి మనం చూపించిన ఆయుధం ఏంటది? చెప్పండి, ప్రేమ. నేను ప్రేమిస్తూ ఉంటే వాడు ఏం చేశాడు? చదువు. ప్రేమిస్తుంటే ఏం చేశాడు? ప్రేమిస్తూ ఉంటే, నేను ప్రేమిస్తున్నాను, పగపట్టి ఉన్నారు. వాళ్ళు పగబట్టారు. యేసేపు మీద వాళ్ళ అన్నలు పగబట్ల. యేసేపు చేసిన నేరం ఏంటి? వాళ్ళు చేసే చెడ్డకుర్ల బుద్ధులన్నీ వాళ్ళ నాయనకి చెప్పారు, అంతే. అంతకంటే ఏం చేయలేదు యేసేపు అన్నలు చేసే పనికిమాలిన పనులు వాళ్ళ నాన్నకు చెప్పాడు. అది వాళ్ళ నాన్నకు చెప్పిన సంగతి వాళ్ళు గుర్తుపట్టి, వాళ్ళ నాన్న వీడికే విచిత్రమైన అంగీ గుట్టించాడు, మనకు గుట్టి లేదని పగబట్టారు. ఈయన ప్రేమిస్తున్న వాళ్ళు పగబడుతున్నారు. ఆ తర్వాత, అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాను, నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచు. నేను మేలు చేస్తున్నా, వాళ్ళు కీడు చేస్తున్నారు. మన ఫలం అధికం అవ్వాలంటే, పరలోకంలో అధికం అవ్వాలంటే, మనల్ని ఎవరెవరు హింసిస్తారో, ఎవరెవరు నిందిస్తారో, ఎవరెవరు చెడ్డగా మాట్లాడతారో వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యాలి. అదే చెప్పండి, ఏం చేయాలి? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలంటే దాని కింద కీర్తనలో రాశాడు, వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయో రాశాడు. అక్కడ కింద ఏమవుతాయో రాశాడు. అందుకని వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. దాని కింద చదువు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. ద్వేషం చూపిస్తున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారంగా నుంచుము. భక్తిహీనుల్ని వాళ్ళ మీద అధికారిగా ఉంచుము. అపవాది వాని కుడి ప్రక్కన నిల్చునుగా. వాడి పక్కన ఎవరున్నారు? ఇప్పుడు మన పక్కన ఎవరున్నారు? దావీదు పక్కన ఎవరున్నారు? మన పక్కన ఎవరున్నారు? యేసయ్య మన పక్కన ఉన్నాడు. మనం కదల్చబడము. వాడి పక్కన అపవాది గారు ఉన్నాడు. వాడు అపవాదికి జనకుడు. మనం ప్రేమిస్తాం, వాడు ద్వేషిస్తాడు. మనం ప్రార్థన చేస్తాం, వాడు పగబడతాడు. దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనం చేసింది ఏంటంటే, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలంతే. ఏం చేయాలి? మనం చేతనైతే ప్రార్థన చేయాలి మనం, అంతే. మనం కూడా దూషించకూడదు.
మనం కూడా దూషించకూడదు. అర్థమైందా? మన పొరపాటును దూషించకూడదు. మనం చేయాల్సిన పని ప్రార్థన చేయటం. మన దేవుని నమ్ముకున్న బిడ్డలు చేయాల్సిన మన చేతిలో ఉన్న ఒక ఆయుధం ప్రార్థన, ప్రేమ. మనం ప్రార్థించాలా, ప్రేమించాలా. ఆ తర్వాత వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందును గాక. దోషిని వాడే తీర్పు నొందును గాక. వాడి ప్రార్థన పాపమగును గాక. పాపమైపోద్ది వాడి ప్రార్థన. వాడు ఇట్లా మనల్ని నిందించి హింసించేవాడు ప్రార్థనలో చేసినా అవి పాపమైపోద్ది. ఆ తర్వాత వాడి జీవిత దినములు కొద్దివగును గాక. కొద్దిగా అయిపోతాయి. ఆవిష్ తరిగిపోతుంది, కొద్దిగా అయిపోతుంది వాడి జీవితం. వాళ్ళ కొరకు అందుకే మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత వాడి ఉద్యోగమును వేరొకడు ఉద్యోగం ఇంకోటి తీసుకుంటాడు. చూసారా? ఆ తర్వాత వాని బిడ్డలు వాళ్ళ బిడ్డలు దేశదిమ్మరులు అయిపోతారు. భిక్షమెత్తుకుంటారు. పాడుపడిన తమ ఇండ్లకు దూరంగా వాళ్ళ ఇళ్ళకి పాడుపడిపోతుంది. జిల్లేడు చెట్లు మొలుస్తాయి. తాళాలు వేసుకుని ఇంట్లో ఉండరు. ఇళ్లలో ఉండకుండా పారిపోతారు. ఆ ఇళ్లలో గబ్బిలాలు దిగుతాయి. ఆ ఇళ్లలో జిల్లేడు చెట్లు మొలుస్తాయి. పాడుపడిపోయిన ఇళ్ళుగా తయారవుతాయి. నువ్వెవరివి? యోధా గోత్రపు కొత్తమ సింహం బిడ్డవి. నీ జోలికి వస్తే అలాగే ఉంటుంది. కానీ వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి మనం. వాళ్ళ బతుకు అట్ట కాకూడదు, మారాలని. తర్వాత వాడి ఆస్తి అంతయు అప్పువారు ఆక్రమించు. అప్పులోళ్ళు తీసుకెళ్ళిపోతారు. నీ మీద నిందించి, హింసించి, అబద్ధంగా, చెడ్డగా మాట్లాడి, వినడానికి విడ్డూరంగా ఉన్నట్లుగా భయంకరమైన మాటలు మాట్లాడిన వాడి ఆస్తి అప్పులోళ్ళు తీసుకెళ్ళిపోతారు. తర్వాత వాని కష్టార్జితమును వాళ్ళ కష్టార్జితం పరులు దోచుకుంటారు. వానికి కృప చూపువారు వాడికి కృప చూపించేవాళ్ళు ఎవరు ఉండరు. తండ్రి లేని వాని బిడ్డలకు దయ చూపువారు ఉండకపోవుదురుగాక. తండ్రి లేని పిల్లలకి దయ చూపించేవాళ్లే ఉండరు. వాని వంశమును నిర్మూలము వాళ్ళ వంశం నిర్మూలం అయిపోద్ది. వచ్చు తరమందు వారి పేరు మాసిపోవును గాక. వాళ్ళ పేరు అసలు కనబడకుండా పోద్ది. వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకంలో నుంచుకొను గాక. చాలు, ఇంకెక్కువ చదివితే బాధకుంది. ఇంటికెళ్ళి చదువుకోండి. 109. మిమ్మల్ని ఎవరైనా నిందించారా? నీకు 108 వస్తుంది నీ దగ్గరికి చెప్పడమే. ఏం నవ్వినారమ్మా అందరూ. ఏమొస్తుంది? 109. ఎమర్జెన్సీకి 109. బైబిల్ మూసేస్తున్నాను, నీకు చెప్పను. దేవుని నమ్ముకున్న బిడ్డల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఎవరిని ఎవరు ఏమీ చేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషించండి, ఆనందించండి, అతిశయించండి, ప్రభునందు స్థిరులై ఉండండి. నువ్వు దేవుని బిడ్డవి, అధైర్యపడకు. కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండదు, నీతిమంతుడు కూడా అలాగే ఉంటాడు. మీరేం అధైర్యపడబాకండి, ధైర్యంగా ఉండండి. తల్ల వంచి మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం నాయన. ప్రభా, ఈ యొక్క ఆరాధన ఆది నుండి అంతవరకు నడిపించేందుకై స్తోత్రం తండ్రి. మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాట స్తోత్రం 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 నాయన. జనులు నా నిమిత్తం జనులు మేము నిందించి హింసించి మీరు అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలమానికి అని చెప్పిన దేవా, యేసయ్యా మా ఫలాన్ని అధికం చేయొచ్చు. అందుకే మీ స్తోత్రం 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 నాయన. శత్రువు నాయన పడినప్పుడు వారిని గురించి మేము సంతోషించగా వారి కొరకు ప్రార్థన చేయటకు నేర్పించండి నాయన. ప్రభా, మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన ఆలకించువాడా, మీ స్తోత్రం స్తోత్రం తండ్రి. మీరు మాకు తండ్రి సజీవుడా, నమ్మదగినవాడా, మా పట్ల నమ్మకస్తుడిగా ఉండి మా కుడి పక్కన నిలిచి ఉన్నందుకే మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
తండ్రి ఎల్లప్పుడూ తండ్రి మీ అందు ఆనందించి గంతులు అయినట్లు సహాయం చేయండి ఆయన. అయ్యా శత్రువుని దూషించకుండా వారికి విరోధంగా మాట్లాడకుండా సహాయం చేయండి ఆయన. ప్రభా మీరు స్తోత్రం స్తోత్రం ఈ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభు. విన్న వాక్యం నిరంతరంగా ఫలింప చేయండి, బలపరిచి ఆశీర్వదించి కంచి వేసి కాపాడండి. ఏ విధం చేతనైనా అయ్యా మీ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు మాలో ప్రారంభించిన మీ ఉన్నతమైన పని సంపూర్తి చేసి మీరు మమ్మల్ని పరిశుద్ధపరిచి మహిమ పొందమని యేసయ్యా మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రెండు చేతులు పైకెత్తారు సన్నిధిలో స్తోత్రం చెప్పండి. అందరూ మౌనం కూడా మాట్లాడకుండా చెప్పండి, గట్టిగా చెప్పండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన పునరుద్ధారుడైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడైన నడిపించును గాక. ఆమేన్ ఆమేన్.